ప్రాపర్ జస్టిస్ లేదు, రెండు లేవనుకోండి. వాళ్ళు కొంచెం ఇటు అంటే ఆంధ్రభూమి ఈనాడు తెలుగుదేశానికి ఉన్నంత కనెక్షన్స్ ఏం లేవు ఆంధ్రభూమితో. బట్ ఆంధ్రభూమి ఫౌండర్ వాజ్ రాజ్యసభ మెంబర్ ఫర్ ఎ కపుల్ ఆఫ్ టైమ్స్, చంద్రశేఖర్ రెడ్డి గారు. ఆయన కొడుకు కూడా రాజ్యసభ కొన్నాళ్ళ గ్యాప్ లో చేసినట్టున్నాడు. బట్ అవర్ ఈ కేసులో 45S మీద ఇప్పటి వరకు 2006లో మొదలెట్టింది 26 వరకు ఏ కోర్టులో కూడా నోరు దాన్ని మెదపనివ్వలే. మీకు రాజశేఖర రెడ్డి గారి తర్వాత అసలు ఆ కేసు రోషయ్య గారి దగ్గరికి నేను వెళ్ళి ఏమండి సార్ వద్దాం మనం ఫస్ట్. సో ఇప్పుడు కృష్ణంరాజు గారు కేసు ఫైల్ చేశారు. కేసు ఫైల్ చేసిన తర్వాత కేసు ఏమైంది? ఆ కేసుని స్టే తెచ్చారు. కేసు మీద స్టే తెచ్చారు. స్టే తెచ్చి అది అట్లాగే కొనసాగింది. అది ఎప్పుడు దాకా బతుకుందంటే 2018లో జస్టిస్ రజనీ గారు కొట్టేసే వరకు బతుకుంది. ఓకే, అదే అదే ఆ ఫేజ్ అట్లా 12 ఏళ్ళు ఉంది. 12 ఏళ్ళు ఉండి ఏం లేదు, విచారణ లేదు, అట్లాగే ఉండి కొట్టేశారు. ఆ స్టే వెకేట్ చేయించాలి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకే, చేయించలేదు. అంటే దీనికి ఒక చిన్న ఇది కూడా చెప్తాను, 2 విషయాలు దీని బిఫోర్ దట్. ఇంకోటి, ఎందుకంటే ఇది ఒకటి బాగా దీంట్లో ప్రచారం చేస్తూ ఉన్నది. ఎందుకంటే ఆల్ సైడ్ అండ్ డన్, ఈరోజు మీడియా అంతా వన్ సైడెడ్. అంతకుముందు మీడియా వన్ సైడెడ్, ఇప్పుడు యూట్యూబ్ మీడియా కూడా వన్ సైడెడ్ అయిపోయింది. సో విపరీతమైన బొంబార్డింగ్ ప్రచారం ఏంటి అంటే మీరు రాజశేఖర రెడ్డి గారి ప్రాక్సీ. ఇప్పుడు నాకు తెలిసిన దాన్ని బట్టి అసలు మీరు రాజశేఖర రెడ్డి గారి టైంలో అసలు మీరు కేసు వేయలేదు. అప్పుడు కేసు వేసింది ఆయనే. సో మీరు ప్రాక్సీ అయ్యే అవకాశం లేదు. మీరు వేసేటప్పటికి రాజశేఖర రెడ్డి లేడు, ఇది లేదు. ఈ మధ్యలో వచ్చిన పాయింట్ నేను అప్పుడు విన్నది కొంత, రాజశేఖర రెడ్డి ఉన్నంత కాలం ఈ కేసును ఫాలో అప్ చేశారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత గవర్నమెంట్లో అప్పుడు గులాం నబీ ఆజాద్ వచ్చిన తర్వాత హెలికాప్టర్లో పోయి రామోజీ ఫిలిం సిటీలో ఇందుకు కలిసి వచ్చాడు. మీకు తెలియదా? లేదు, యాక్చువల్ మీరే చెప్పారు. ఎనీవే అది అప్పుడు కాదండి, కిరణ్ కుమార్ అప్పుడు ఉండవల్లి గారు ఏమైనా దీని మీద ఫీల్ అవుతారేమో అంటే లేదు, అయినా నేను చెప్పుకుంటాలే అని పోయి కలిసి వచ్చారు. అప్పటి నుంచి కాంగ్రెస్ లో కూడా దీన్ని డైల్యూట్ చేశారు. ముందు నుంచి ఉందండి మీకు. హీ హాస్ మోర్ ఎంపీస్ ఇన్ కాంగ్రెస్. మేము మా దాంట్లో మా వాళ్ళే అనేవారు నన్ను, నిన్ను బలేసాడు రాజశేఖర రెడ్డి వ్యతిరేక వర్గం ఉంది కదా, నిన్ను బలేసాడు రాజశేఖర రెడ్డి, నేను పెట్టాడు, ఏముండదు ఇది అదేని, రామోజీరావు అంటే తక్కువడా అని. నన్ను బలేయడానికి ఏముంది? నేను 45S అన్నది ఇష్యూ ఎత్తాను తప్ప మించి కేసు గవర్నమెంట్ వేయాలి. నేనేస్తే పిల్ అవుతుంది. ఎందుకంటే నా డబ్బులు ఇచ్చేశారు, మా మదర్ డబ్బులన్నీ వచ్చేసాయి వెనక్కి. ఇంక నేను ఎందుకని వేయాలంటే అది అయినటువంటి ఆ కేసు స్టేలో ఉండి 2018లో కొట్టేశారా? లేదు, ఆ కేసులన్నీ అలా ఉన్నాయి, ఏ కేసు కొట్టేలా. అప్పుడు ఏమైంది మరి? ఏ కేసు డిసైడ్ చేయాలి? కృష్ణంరాజు గారు వేసిన కేసు ఏమైంది? కంప్లైంట్ స్టే వచ్చేసింది, స్టేలో ఉంది. అది ఎన్నాళ్ళు కొనసాగింది? 18 వరకు. ఆ 18లో ఏమైంది? 18లో రజనీ గారి కోర్టులో కేసీఆర్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, నేను ఎప్పుడు వచ్చాడో కూడా తెలియదు, సిద్ధార్థ లోదరా వచ్చి ఏ పేపర్లో రాలేదు, రజనీ గారు కేసు కొట్టేశారు. ఓకే, 482 కింద ఇన్హెరెంట్ పవర్స్ టు ద హైకోర్టు. ఓకే, కింద కోర్టులో కేసు కొట్టేయచ్చు, హైకోర్టులో ఉన్న కేసు ప్రొసీడింగ్స్ అన్ని కొట్టేయచ్చు. ఓకే, కొట్టేశారు. ఏ కోర్టులో ఉన్న కేసు ఇది? నాంపల్లిగూడలో ఉన్న కేసుని కొట్టేమని ఈయన కోర్టుకు వెళ్ళాడు. హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు కొట్టేస్తే ఆవిడ జడ్జి కదా, ఆవిడకి తెలుసు. ఆవిడ క్లియర్గా ఏమి రాసిందంటే, సిద్ధార్థ లోదరా అన్నవాడు ఈ ఆర్గ్యుమెంట్ చెప్పాడు, ప్రాసిక్యూటర్ హ్యాస్ నాట్ అబ్జెక్ట్. అంటే అసలు ప్రాసిక్యూటర్ మాట్లాడలేదు, ఆవిడ అది నోట్ చేసింది. మళ్ళీ ఆవిడకి ఏమన్నా అట్రిబ్యూట్ చేస్తారేమో, ఎందుకు ఇలా చేశారంటారేమో అని ఆవిడ క్లియర్గా విత్ ది ఇద్దరు ప్రాసిక్యూటర్ ఇతను ఒకటే చెప్తున్నారు, ఈ కేసు నాకేం కనపడలేదు, 482 ఇది నాకు ఏడాది తర్వాత తెలిసింది. సో మీరు ఎప్పుడు ఎంటర్ అయినారు? మీరు ఎప్పుడు కేసు? ఇప్పుడు ఎంటర్ అయినా ఏడాది 2018 తర్వాత. అది కూడా ఎంత యాదృచ్ఛికంగా జరిగిందంటే, ఒక సిమిలర్ కేసు ఒకటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెద్ద సెన్సేషన్ కేసు, దాని పేరు చెప్పను నేను. ఆ కేసులో మొత్తం అందరూ జైలుకి వెళ్ళి వచ్చారు. ఆ జైలుకి వెళ్ళి వచ్చి అందరూ వచ్చిన వాళ్ళు నాకు బాగా తెలుసున్న వాళ్ళు ఆయన కలిశాడు సడన్గా ఇక్కడ సుప్రీంకోర్టు దగ్గర, అక్కడ వరండాలో. అదేంటంటే మీరు రిలీజ్ అయిపోయారా అని అడిగాను. అంటే 6 నెలలు అయిపోయిందండి, బెయిల్ ఇచ్చేశారు ఏదో చెప్పాడు. ఏంటి మళ్ళీ ఉంటుందా మీకు శ్రీకృష్ణ జన్మస్థానం? ఇంకా ఉండదండి, మీరు రామోజీరావు గారి కేసులో డబ్బులు పే చేసేసారు కాబట్టి కేసు కొట్టేశారు. నేను డబ్బులు పే చేసేస్తానని ఎప్పటి నుంచో చెప్తున్నాను, సో నా కేసు కూడా పోతుంది. రామోజీరావు గారు కేసు కొట్టేశారా అని అడిగాను. కొట్టేశారని ఏంటి, ఏ కారణం మీద అంటే, నాకు అవన్నీ తెలియదు కానీ 482 కింద కొట్టేశారు, క్రిమినల్ పిటిషన్ ఇస్ డిస్మిస్డ్. ఇదేంటి అసలు మనకేమీ తెలియదని 482 డిసైడ్ చేసిందేమో ఆవిడ అనుకుంటాం కదా. వెంటనే
అరే అంటే మనది తప్పు అనమాట అనుకుని నేను హైకోర్టులో ఫ్రెండ్స్కి ఫోన్ చేసి దాన్ని సర్టిఫికేట్ కాపీ చెప్తే అసలు మీరు ప్రాసిక్యూటర్ మాట్లాడలేదు. అప్పుడు ఏం చేయాలని నాకు మా రాజమండ్రి అల్లంకి రమేష్ అని అడ్వకేట్ అక్కడ అప్పుడు 25 ఏళ్ళ నుంచి ఉన్నాడు, బాగా క్లోజ్. డివైడ్ అయిన తర్వాత కోర్టు డివైడ్ అయ్యే ఆఖరి రోజు కోర్టు 2018 డిసెంబర్ 31 నుంచి అమరావతి వెళ్ళిపోయింది. ఆ రోజున ఇచ్చేసింది ఇవిడ. ఇంకా అడావిడిలో జడ్జిమెంట్ ఎవరో పెద్ద పట్టించుకున్నది లేదు, ఏ పేపర్లో రాలేదు. జర్నల్లో వచ్చిందని వాళ్ళు కోర్టులో చెప్పారు కానీ కోర్టు జర్నల్స్ లో వచ్చిందంతే. సరే మా రమేష్ తోటి కూర్చుని ఏం చేయాలి ఇది అంటే అర్థం ఒకటి ఏమైంది, విసురుదాం ఒకటి రాయి ఏదో అంటారు కొండకి వెంట్రుకు కట్టాడు అన్నట్టు, వేద్దాం ఒకటి విసురుదాం. పడితే జనరల్గా అడ్మిట్ అవ్వదు, ఎందుకంటే సంవత్సరం అయిపోయింది, దానికి లిమిటేషన్ ఉంటుంది. డిలే కండోన్కే ఒప్పుకోరు జనరల్గా. వెళ్ళి వేసి ఆ కోర్టులో ఆ వేళ చాలాసార్లు చాలా వాటిలో చెప్పాను హూ ఆర్ యూ అని అడిగాడు. హూ ఆర్ యూ అని అడుగుతాడు ముందు. ఇది హైకోర్టు, సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిమెంట్ మీద సుప్రీంకోర్టులో ఎస్ఎస్ ప్రసాద్ గారు వచ్చాడు. ఎస్ఎస్ ప్రసాద్ గారు వచ్చి చాలా కష్టం ఇది, ట్రైల్ వేద్దాం రండి, ఎందుకంటే మెయిన్ డిలే 90 days లో వేయాలి, ఏదో ఇంకొక 30 రోజులు 40 రోజులు అయితే ఓకే, నెక్స్ట్ అందులో మనం పార్టీ కాదు. సరే వెళ్తే ఫస్ట్ క్వశ్చన్ ఇది అడుగుతాడని చెప్పాడు రమేష్. నాకు ఫస్ట్ క్వశ్చన్ అదే అడిగాడు, హూ ఆర్ యూ అని. అనగానే నేను ప్రసాద్ చెప్పాడు, ఐఎమ్ ది యాక్చువల్ కంప్లైనెంట్, ఈ పేజ్ నెంబర్ సో అండ్ సో ఆల్ అన్న. పక్కన జడ్జి ఎవరో నాకు పేరు తెలియదు, అతను చదువుకుని వచ్చింది. ఈయన ఇలాగా పక్కా జడ్జితో మాట్లాడి ఇలా మారేస్తూ అని వినిపించింది నాకు. డిస్మిస్ అనుకున్నాను నేను. అనుకోగానే నా పక్కన ఉన్న రమేష్, మేము కూర్చొని చూస్తున్నాం, నేను ప్రసాద్ గారు మాట్లాడుతున్నాను, లేదు రమేష్ నిలబడే ఉన్నాడు, నాకు సెకండ్ ఇచ్చాడు. ఇది డిస్మిస్ అయిపోతే సెకండ్ ఇస్తున్నాడంటే అన్నాను. డిస్మిస్ కాదు బాబు, నోటీస్. అసలు మీరు ఎప్పుడు వెళ్ళలేదేమో సుప్రీంకోర్టుకి, అది ఏం అర్థం. కేసు మనం మామూలుగా ఎంతకాలం వీళ్ళు సెకండ్లో అయిపోతుంది, విసిరేస్తాడు, అయిపోయింది అంతే. ఇంకా నిన్న మా కేసు అలాగే చేశాడు. అంటే అడ్మిట్ అయిపోయింది, ఇంకేంటి ముందు నోటీస్ అన్నారంటే, నోటీస్ అంటూ ఇంకో మాట ఏమన్నాడంటే అది ఆ వాయిదాలోనో నెక్స్ట్ వాయిదాలోనో అన్నాడు. రిజర్వ్ బ్యాంక్ ఎందుకు పార్టీ చేయలేదు, మనం రిజర్వ్ బ్యాంక్ కరస్పాండెన్స్ అంతా మన దగ్గర ఉంది, ఇంక పార్టీ ఎందుకు అనుకున్నాం. వాళ్ళు ఎప్పటికప్పుడు రాస్తున్నారు ఇది ఇల్లీగల్, దీనికి స్టేట్ గవర్నమెంట్ కూడా పవర్ ఉంది యాక్షన్ తీసుకోవడానికి, సో యూ టేక్ యాక్షన్, వీ డోంట్ హ్యావ్ ద మెషినరీ అని ఆ లెటర్స్ అన్ని రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్కి రాసినవన్నీ ఉన్నాయి. ఇంకా వాళ్ళని పార్టీ చేయడం ఎందుకు అనుకున్నాం. ఆయన చేశాడు జడ్జి గారు, ఆర్బీఐని కూడా పార్టీ. ఇంకా అక్కడి నుంచి నేను నా పాత్ర వచ్చింది. మోస్ట్ ఆఫ్ దీస్ మొన్న తప్ప ఎప్పుడు పార్టీ పర్సన్, ఎప్పుడు పార్టీ. నాకు రమేష్ చెప్పాడు, మనం ఎఫర్ట్ చేయలేము, వాళ్ళు తీసుకొచ్చే అడ్వకేట్స్ లెవెల్లో పెట్టాలి, మనం పెట్టలేనప్పుడు పార్టీ పర్సన్ గా మీరు రండి, మీరు చెప్పేయగలరు, ఎందుకంటే కేసు మొత్తం మీకు తెలుసు కాబట్టి. ఏ పద్ధతిలో చెప్పాలో నేను చెప్తాను మీకు. పక్కన అతనే చెప్పేవాడు, అతను చెప్పిందంత కరెక్ట్ గా అతను ఏం చెప్తే అది నేను ప్రజెంట్ చేయడం అంతే. వాళ్ళ పెద్ద అడ్వకేట్ కూడా చేసేది అదే, పక్కన ఉన్న అడ్వకేట్ చెప్పేది చెప్పడమే. బాగానే ఓ రోజు అయితే యాక్చువల్గా సూర్యకాంత్ గారు ఆర్డర్ ఇచ్చిన రోజునైతే ఎవరెవరు వచ్చారు, ముకుల్ రోతకి, ఇప్పుడు సీజే గారే ఇచ్చాడు ఆ ఫేవరబుల్ ఆర్డర్. ఏంటంటే రిటర్న్ చేశాడు, రజనీ గారు ఇచ్చినటువంటి తీర్పు కొట్టేస్తూ మళ్ళీ దీన్ని విచారించండి, విచారిస్తే ఈ 3 పరిగణలో తీసుకోండి. 3 ఏంటంటే అదే రిజర్వ్ బ్యాంక్, తెలుగు కదా, రిజర్వ్ బ్యాంక్ యాక్ట్ ని అతిక్రమించారా లేదా, అతిక్రమించడం వల్ల వచ్చినటువంటి పర్యవసానాలు ఏంటి, ఇంట్రికసీస్ అదో పాయింట్. ఇంకో పాయింట్, డబ్బులన్నీ వెనక్కి ఇచ్చేసారా లేదా, డబ్బులు కనుక వెనక్కి ఇవ్వకపోతే డబ్బులు దానికి ఎవరినన్నా ఒక ఆఫీసర్ని నియమించండి, పేపర్లో అడ్వర్టైజ్ చేయండి, డబ్బులు వెనక్కి ఇప్పించండి. 2, 3 కింద కోర్టులో ఉన్న కేసు కొనసాగించాలా కొట్టేయాలా, అది ఉండడం ఫ్యూటైల్ ఎక్సర్సైజ్ అవుతుందా, ఈ 3 డిసైడ్ చేయండి అన్నారు. అంటే ఇది ఎప్పుడు 22 వాయిదాలు అయిన తర్వాత ఈ వాయిదాకి వెళ్ళడం, వాళ్ళు ఏదో రావడం, మేము డబ్బు కట్టేసామని చెప్పడం. ఈ డబ్బు కట్టేసామని చెప్తారు తప్ప 45 అనేది ఇప్పటి వరకు వాళ్ళు ఎవరేస్తారు, ఎంత పెద్ద అడ్వకేట్లు వచ్చినా. ఆ రోజు సూర్యకాంత్ గారి జడ్జిమెంట్ రోజునైతే అభిషేక్ సింఘ్వి, ముకుల్ రోతకి, సిద్ధార్థ్ లోద్రా, ఇంకో ఆయన కూడా దివాన్ ఏదో ఉంటుంది, ఆయన మొత్తం వచ్చేసారు. 80 నిమిషాల ఆర్గ్యుమెంట్. మరి రమేష్ చెప్పాడు నువ్వు మాట్లాడకని. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున నిరంజన్ రెడ్డి గారు అప్పిరాడు, అప్పుడు గవర్నమెంట్ కూడా వచ్చింది. నిరంజన్ రెడ్డి అని ఆయన సీనియర్ అడ్వకేట్, మన ఇప్పుడు రాజ్యసభ మెంబర్ అనుకుంటాను, అతను వచ్చాడు. రమేష్ నాకు చెప్పిన ఆయన కూడా విన్నాడు. ఆయనకి కోర్టు మూడ్ అర్థమైపోయింది, కోర్ట్ ఈస్ గోయింగ్ టు డిసైడ్ ద కేస్ అని అర్థమైపోయి మేమేం మాట్లాడలేదు. మధ్యలో సిద్ధార్థ్ లోత్రా ఏం చేశాడంటే ఇతను జడ్జీలను బయటకు వెళ్ళి చాలా అసహ్యంగా తిడుతూ ఉంటాడు అని చెప్పి సడన్ గా కాగితాలు అవి ఇచ్చాడు. అంటే నా ఇది పాడు చేయడానికి, ఇమేజ్ క్యారెక్టర్ అసాసినేషన్ అంటే. నేను టక్మన్ అన్నాను, అదేంటి ఎప్పుడు తిట్టాను, సరిగ్గా చదవండి ఏదంటే మీరు మాట్లాడకండి అన్నాడు రమేష్. జడ్జి అన్నాడు, చాలా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, జడ్జిమెంట్ ని దే కెన్ క్రిటిసైజ్, నో ప్రాబ్లం అని నాతో అన్నాడు. అప్తో యువర్ సీనియర్ మ్యాన్ అంటే నేను అనుకున్నాను 10 years MP ఇవన్నీ చదువుకుని వచ్చాడు. యువర్ సీనియర్ మ్యాన్ వెన్ యూఆర్ క్రిటిసైజింగ్ థోడా అన్నాను, సార్ యూ గివ్ ఎ గ్యాగ్ ఆర్డర్, ఐ జస్ట్ షట్ మై మౌత్.
వచ్చింది కరెక్ట్. Because by the time I go out, because this case is very sensational case in our state. All the people, media people will be waiting for me outside. Shall I talk to them or not? సూర్యకాంత్ గారి జడ్జిమెంట్ మీద వెనక్కి వచ్చింది. వెనక్కి వచ్చాక శ్యామ్ కోషి గారి జడ్జిమెంట్లో ఆ 45 కనుక టచ్ చేసి ఉంటే కేసే లేదు. అది చేయకుండా టచ్ చేస్తూ కొట్టేయచ్చు. 45 అప్లికబుల్, అది అప్లికబుల్ అయినప్పటికీ చేయలేదు. అదే రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. ఒక మాట పెట్టేసి ఈ క్రిమినల్ కేసుకి దీనికి సంబంధం లేదు. ఈ